ఓకే స్టూడెంట్స్, చూడండి మనం కాస్టింగ్లో మరో లెక్క చూద్దాం. ఈ దిగువ ఇచ్చిన వివరాల నుండి వ్యయ నివేదికను 31/12/2009తో అంతమయ్యే సంవత్సరానికి తయారు చేయండి. 31/12/2008న తయారైన సరుకు నిల్వ 72,800. 31/12/2008 నుండి సరుకు నిల్వ 33,280. ముడి సరుకు కొనుగోలు, నెక్స్ట్ పాయింట్, ముడి సరుకు కొనుగోలు 7,59,200. వేతనాలు 5,16,880. నెక్స్ట్ అమ్మకాలు 15,39,200. నెక్స్ట్ 31/12/2009న తయారైన సరుకు నిల్వ 78,000. నెక్స్ట్ 31/12/2009న ముడి సరుకు నిల్వ 35,360. నెక్స్ట్ వర్క్స్ పరోక్షపు ఖర్చులు 1,29,220. ఆఫీస్ పరోక్ష ఖర్చులు 70,161. ఓకే, దీని తర్వాత ఒక పారాగ్రాఫ్ కింద రాయండి. ఇది లెక్క, అది దీని ఎక్స్టెన్షన్ మళ్ళీ వాడు ఒకటి ఇచ్చాడు. ఒక పెద్ద ప్లాంట్ కొరకు కంపెనీ టెండరు పంపదలిచినది. అందుకు అంచనా వేసిన ముడి సరుకుల వ్యయం 52,000. వేతనాలు 31,200. అమ్మకాల మీద 20% లాభం ఉండే విధంగా పై వివరాలు ఆధారముగా మీరు టెండరు ధరను నిర్ణయించండి అని చెప్పేసి అన్నాడు. ఇలా ఎప్పుడు లెక్కించినా సరే మీరు ఏం చేయాలంటే ముందు పైన ఇచ్చినటువంటి వివరాలకు లెక్క తయారు చేసేసుకోవాలి మనం. ఆ తర్వాత ఈ టెండర్ ఏదైతే ఉందో దీనికి తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ లెక్కలు కాబట్టి ఇలా చేయొచ్చు, లేకపోతే 2 కాలమ్స్ పక్క పక్కన ఓపెన్ చేసి కూడా చేసేసుకోవచ్చు. అయితే మనం అంత ఇదిగా వెళ్లకుండా ముందు ఈ లెక్క చేసేసి ఆ తర్వాత ఈ టెండర్ కూడా చూద్దాం. ఫస్ట్ ఈ లెక్క చెప్పేస్తున్నాను చూడండి. వ్యయ నివేదిక ప్రొఫార్మా కొట్టేసుకోండి. లెక్క ఎక్కించారా అమ్మా దేవి? లెక్క ఎక్కించారా, ఎక్కించలేదా? లెక్క ఎక్కించేస్తే ఒకసారి వ్యయ నివేదిక నా ఆన్సర్ చూడకుండా మీరు రఫ్లో ఒకసారి సొంతంగా చేసేయండి లెక్క. ఓకే, ఆ తర్వాత మీరు లెక్క చేసేసిన తర్వాత ఫస్ట్ పార్ట్కి ఆ తర్వాత నేను చెప్పిన లెక్క మీరు చూడండి. ఓకేనా అబ్బాయిలు? మీరు సొంతంగా చేయండి. చేసి ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4 లెక్కలు 5 లెక్కలు మనం చేసాం కాబట్టి నేను చెప్తుంది. ఓకే, వివరాలు మొత్తం చూడండి. సో వినియోగించిన మెటీరియల్ డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం వినియోగించిన మెటీరియల్ కనుక్కోవాలండి. సో నేను ఇక్కడ మళ్ళీ ప్రధాన వ్యయం అని పెట్టుకుంటున్నాను. నేను మెటీరియల్ ప్రారంభ నిల్వ ప్లస్ కొనుగోలు మైనస్ మెటీరియల్ ముగింపు నిల్వ. చూడండి, మెటీరియల్ ప్రారంభ నిల్వ ఎంత ఇచ్చాడండి? 33,280. 33,280 అంటే 31/12/2008న సరుకు నిల్వ అంటే ముడి సరుకు నిల్వ అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ కొనుగోళ్ళు ఎంత అండి? 7,59,200. 7,59,200. 08419. నెక్స్ట్ దాన్ని కలిపేయండి. కలిపిన తర్వాత ముడి సరుకుల ముగింపు నిల్వ ఇచ్చాడు చూడండి, 35,360. 35,360 తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చిందండి? 7,57,120. 7,57,120. వినియోగించిన మెటీరియల్ 7,57,120. ఓకేనా? దీనికి ప్రత్యక్ష వేతనాలు కనుక్కోవాలి. ప్రత్యక్ష వేతనాలు కలపాలండి.
ఎంత అండి ప్రత్యక్ష వేతనాలు? ప్రత్యక్ష ఖర్చులు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి ప్రత్యక్ష వేతనాలు ఎంత ఇచ్చాడు? 5,16,880. ఓకే, 5,16,880. రెండు టోటల్ చేసాను. 0, 0, 1, 0, 1, 14, 1, 7, 12. సో 12,74,000 మనకి ప్రధాన వ్యయం వచ్చిందండి. ప్రధాన వ్యయం. ఇక ఫ్యాక్టరీ ఖర్చులు. నెక్స్ట్ ఆఫీస్ ఖర్చులు, అమ్మకపు పంపిణీ ఖర్చులు. చూడండి, లెక్కలోకి రండి. అమ్మకాలు ఇచ్చాడు, అమ్మకాలు చివరిని చూస్తాం మనం. ఓకే, చూడండి, వర్క్స్ పరోక్ష ఖర్చులు అన్నాడు. అంటే అది ఏమిటంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని అర్థం అనమాట. వర్క్స్ పరోక్ష ఖర్చులు అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని అర్థం. ఎంత అండి? 1,29,220. 1,29,220. రెండు టోటల్ చేసేయండి. ఎంత వచ్చింది? 14,03,220. ఓకే, తర్వాత ఆఫీస్ ఖర్చులు ఎంత ఇచ్చాడండి? ఆఫీస్ ఖర్చులు, నేను ఆఫీస్ ఖర్చులు ఎక్కడ రాసేస్తున్నాను చూడండి. ఆఫీస్ ఖర్చులు 70,161. బ్యాలెన్సింగ్ ఫిగర్ 14,03,220 ప్లస్ ఆఫీస్ ఖర్చులు 70,161. కలిపితే 14,73,381. 73,361. 381. ఓకే, 14,73,381 అండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి పూర్తిగా తయారైన సరుకు యొక్క ప్రారంభ నిల్వ, ముగింపు నిల్వ రెండు ఇచ్చాడు. సో ప్రారంభ నిల్వ ఎంత ఇచ్చాడండి? ప్లస్ పూర్తిగా తయారైన సరుకు ప్రారంభ నిల్వ, అమ్మిన సరుకుల వ్యయం. ఇది ప్రారంభ నిల్వ ఎంత ఇచ్చాడు అంటే 72,800 ఇచ్చాడండి. 72,800. 1, 8, 11, 6, 14, 4, 1, 5, 1 మైనస్ ముగింపు నిల్వ 78,000. 78,000. 1, 8, 1, 6, 14 అంటే 6. నెక్స్ట్ 4 అంటే 14, 7. సున్నా 8, 1, 6, 14, 1 అంటే 5. ఓకే, 14,66,181. ఓకే, సో ఒకసారి టోటల్ చూసుకోండి. సో మైనస్ చేసాం మనం. మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? సో అంటే ఇది ఈ యొక్క ప్రారంభ నిల్వ, ముగింపు నిల్వ కలిపిన తర్వాత మనకు వచ్చినటువంటి వ్యయం. ఇక దీనికి అమ్మక పంపిణీ ఖర్చులు కలపాలంటే, కానీ అమ్మక పంపిణీ ఖర్చులు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇదే 14,66,181
ఇదే మొత్తం వ్యయం ఏదైతే ఉందో మొత్తం వ్యయం అయింది, మొత్తం వ్యయం. ఓకే, ఇప్పుడు అమ్మకాలు ఇచ్చినట్టున్నాడు కదా వాడు, అమ్మకాలు ఇచ్చాడు. అమ్మకాలు ఎంత? 15,39,200. 15,39,200. ఓకే, 15,39,200 అమ్మకాలు ఇవ్వడం జరిగిందండి. సో ఈ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అమ్మకాల్లోంచి మనం మొత్తం వ్యయాన్ని తీసేయండి. 15,39,200లోంచి 14,66,181 తీసేస్తే 9 1 11 0 8 1 13 13 5 6. ఓకే, చూడండి, 10,01 10,01 2 9 3 1 10,01 10,01 2 అయిపోయింది, 9 సరిపోయింది, 13 1. సో 73,019 రూపాయలు మనకి లాభం రావడం జరుగుతుందండి. సో 73,019. ఓకే, చూడండి ఒకసారి టోటల్ చూసుకోండి, నేను ఏమైనా పొరపాటు చేసానేమో ఒకసారి చూసుకోండి, మైనస్లు ప్లస్లు మీరు ఒకసారి. సో ఈ విధంగా మనకి లాభం వచ్చిందండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాడు బిఫోర్ ప్రిపేరింగ్ ద టెండర్, మనం టెండర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక వివరాలు ఇచ్చేస్తాడు. వివరాల ప్రకారం మనం టెండర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాడు అక్కడ ఏమేమి వివరాలు ఇచ్చాడంటే, ఒకటి ముడి సరుకు నిల్వ ఇచ్చేసాడు కొత్త టెండర్ ప్రిపేర్ చేయడానికి. ఓకే, ప్లాంట్ని తయారు చేయడానికి కొత్త టెండర్కి. రెండోది వేతనాలు ఇచ్చేసాడండి. మనకి లేనిది ఏంటి అని చెప్పేసి అంటే, ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేవు. రెండోది ఏంటంటే ఆఫీస్ ఖర్చులు లేవు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కావాలి మనకి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ ఖర్చులు ఈ రెండు కూడా మనకు కావాలండి. అప్పుడు మన దగ్గర వేతనాలు ఉన్నాయి కాబట్టి వేతనాలను బేస్ చేసుకుని మనం ఈ రెండు కూడా కనుక్కోవడం అనేటువంటిది జరుగుతుందండి. చూడండి, వేతనాలను బేస్ చేసుకుని కనుక్కోవడం అంటే పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేతనాలు ఎంత ఇచ్చారు మనకి. ప్రత్యక్ష వేతనాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్ష వేతనాలు 5,16,880. 5,16,880 అండి. ఓకే, ఇది ఫ్యాక్టరీ యొక్క ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీ యొక్క సంబంధించినటువంటి వేతనాలు. ఇక ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో వేతనాలకి వర్క్స్ ఓవర్ హెడ్స్కి మధ్య ఎంత పర్సంటేజ్ ఉంది అనే లింక్ మనం కనుక్కోవాలి. వేతనాలు ఏవైతే ఉన్నాయో ఈ వేతనాలకి, ప్రత్యక్ష వేతనాలకి వర్క్స్ ఓవర్ హెడ్స్కి మధ్య ఎందుకు మనం ఈ లింక్ కనుక్కోవాలి, దీనికి పర్సంటేజ్ ఎందుకు కనుక్కోవాలి అంటే, మనకి టెండర్ వేయడానికి వేతనాలు అయితే ఉన్నాయి, ఫ్యాక్టరీ ఖర్చులు ఎంత అవుతాయి అనేది మనకు తెలియదండి. అందుకని చెప్పి మనకి ఇంత వేతనాలకి ఇంత వర్క్స్ ఓవర్ హెడ్స్ అయితే, ఇప్పుడు కొత్తగా టెండర్ 31,200 ఉంది కదా, దీనికి ఎంత అవుతాయి తెలుసుకోవాలంటే పర్సంటేజ్ కనుక్కోవాలి. అందుకని చెప్పి చూడండి, ఈ యొక్క 5,16,880కి 1,29,220 అయితే 100కి ఎంత? ఇది స్టెప్. 100 ఇంటూ 1,29,220 బై 5,16,880 ఈజ్ ఈక్వల్ టు, కొట్టండి కాలిక్యులేటర్లో కొట్టండి, ఎంత వచ్చింది పర్సంటేజ్. సో 25% వచ్చిందండి. అంటే మనకి ఇచ్చినటువంటి వేతనాల మీద ఫ్యాక్టరీ ఖర్చులు ఎంత అంటే 25% ఉంటుంది. ఇది అర్థమైందా, అర్థం కాలేదా?
మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనం ఇప్పుడు కొత్తగా టెండర్ ఒకటి ప్రిపేర్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న వివరాల్లో పర్సంటేజ్లు కనుక్కుంటేనే తప్ప కొత్త దీన్ని మనం తయారు చేసుకోలేమండి. అందుకని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యక్ష వేతనాలేమో 5,16,880 ఉంది. వర్క్స్ ఓవర్ హెడ్స్ ఏమో ఎంత ఉంది. మనకు కావాల్సింది కొత్తగా వర్క్స్ ఓవర్ హెడ్స్ ఇవ్వలేదు లెక్కలను. అందుకని ఈ వేతనాలకి ఎంత అయితే ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అని చెప్పి లెక్కేసాం, 25%. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టండి. సో అంటే వర్క్స్ ఓవర్ హెడ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 25 వేతనాల మీద. ఓకేనా. ఇక దీని తర్వాత చూడండి, మనకి ఆఫీస్ ఖర్చులు లేవు. ఆఫీస్ ఖర్చులు మనం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పేసి అంటే ఈ యొక్క వర్క్స్ వ్యయం ఏదైతే ఉందో ఈ వర్క్స్ వ్యయం మీద ఆఫీస్ ఖర్చులు క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే దాని ముందు ఉన్నటువంటి ప్రధాన దీని మీద ఆఫీస్ ఖర్చులు క్యాలిక్యులేట్ చేస్తాం. సో చూడండి, ఆఫీస్ ఓవర్ హెడ్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 14,03,220కి ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఎంత అండి? 70,161 అయితే 100కి ఎంత స్టెప్ కొట్టండి, ఎంత వచ్చింది పర్సంటేజ్ అంటే 100 × 70,161/14,03,220 కొట్టాలండి. కొడితే ఎంత వచ్చిందండి? ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇచ్చేస్తున్నాను నేను. 5% వచ్చిందండి. 5% వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు 2% కూడా సపరేట్గా వర్కింగ్ నోట్లో రాసుకోండి. ఇప్పుడు నేను టెండర్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇచ్చేయడం జరుగుతుందండి. టెండర్ తయారు చేస్తున్నాను చూడండి. ఇది కూడా వ్యయ నివేదికలాగే మనం తయారు చేసుకోవాలి. టెండర్కు వ్యయ నివేదిక అని చెప్పేసి పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చాడండి వాడు? మెటీరియల్ 52,000 ఇచ్చాడు. డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. దీనికి వేతనాలు ఎంత ఇచ్చాడండి? 31,200 ఇచ్చాడండి. ఓకే. సో మెటీరియల్ వేతనాలు అయిపోయింది. దీంతో ప్రధాన వ్యయం వచ్చింది మనకి 0,0,2,3,8. ఓకే, దీనికి మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే ప్లస్ ప్రధాన వ్యయం వచ్చింది కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత పర్సంటేజ్ వచ్చిందండి? ఇందాక మనకి 25% వచ్చింది. సో 31,200 × 25/100 ఎంత చూడండి. సో ఎంత వచ్చింది పర్సంటేజ్ అమౌంట్ అని చెప్పేసి అంటే 7,800 వచ్చిందండి. 7,800 0,0,0 91,000 ఈ యొక్క ఫ్యాక్టరీ వ్యయం. దీనికి ఆఫీస్ ఓవర్ హెడ్స్ ప్లస్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ పర్సంటేజ్ ఎంత వచ్చిందండి? 5% వచ్చిందండి. సో 91,000 మీద 5% కట్టండి. 5/100 ఎంత వచ్చిందండి? 4,050 రూపాయలు వస్తుందండి. 4,550 రూపాయలు. 4,550 రూపాయలు. 0,559. ఓకే, ఈ యొక్క అమ్మిన సరుకుల వ్యయం. దీనికి ఇంకా ప్రారంభంలో ఉత్పత్తి అయిన సరుకు ప్రారంభ నిల్వ ముగింపు నిల్వలో ఉండవండి, డైరెక్ట్గా ఉంటుంది. అమ్మక పంపిణీ ఖర్చులు ఏమి ఇవ్వలేదు కదండి. కాబట్టి ఇదే ఏమవుతుంది అంటే మొత్తం వ్యయం అవుతుంది. మొత్తం వ్యయం ఎంత అంటే 95,550. ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చేయండి. అది ఏంటంటే వాడు అక్కడ పదం చూడండి, అమ్మకాల మీద 20% లాభం కావాలన్నాడు. సో ఇది మొత్తం వ్యయం అండి. మొత్తం వ్యయంలో 20% లాభం అడగలేదు. మొత్తం వ్యయం మీద 20% లాభం అంటే మీరు ఏం చేస్తారంటే 95,550 × 20/100 చేస్తారు. కానీ ఆడు అమ్మకాల మీద 20% కావాలని అంటే ఇక్కడ చూడండి, అమ్మకాలు ఇక్కడ వేస్తున్నాను నేను. అమ్మకాలు ఇది అనుకోండి, అమ్మకాల మీద 20%. ఈ అమ్మకాలు ఎంత అయితే దీని మీద 20% లాభం కావాలంటున్నాడు. కలిపితే ఈ అమ్మకాలు రావాలా. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆవేశపడకండి. ఏం చేయాలంటే 95,550 × 20% కదా, 20/80 వేయాలి. గుర్తుంచుకోండి.
అమ్మకాల మీద లాభం అన్న ప్రతిసారి కూడా ఆడు 20% లాభం అంటే 100లోంచి 20 తీసేయాలి, 80 వేసి పైన 20 వేయాలి. అదే 30% లాభం అన్నాడు అనుకోండి, 30/70 వేస్తాం. 10% లాభం అంటే 10/90 వేస్తాం. అర్థమైందా? సో కొట్టండి. ఇప్పుడు 23,888 వచ్చింది. 23,888 ఈ రెండు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు అమ్మకాలు వస్తుంది. అమ్మకాలు ఎంత వచ్చింది? 1,19,000. 1,19,438. 438 వచ్చిందండి. ఇప్పుడు దీని మీద 20% కడితే 23,888 వస్తుంది. అది లెక్క. అర్థమైందా? సో టెండర్ తయారు చేయమన్నప్పుడు ఇలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ క్యాల్కులేషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడు ఒక్కొక్కసారి ఇప్పుడు లెక్కలు ఇవ్వలేదు, మనం సొంతంగా ఊహించి ఈ పర్సంటేజ్లు కట్టాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆడే చెప్తాడు, ఏమని ఫ్యాక్టరీ వ్యయం మీద కట్టండి లేదా వేతనాల మీద కట్టండి అని వాడే చెప్పుకుంటాడు. చెప్పుకోకపోతే దానిపైన ఏదైతే మనం దాని కనెక్షన్ వ్యయం ఉందో దాని ప్రకారం మనం చూసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయాలి అంటే ఇది చేయాల్సి ఉంటుందండి. ఓకేనా?